ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను విడిపోతున్నారు అనే వార్త సినీ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. 29 వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటున్నారు. ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా భాను విడిపోతున్నట్టు ఆమె తరపు న్యాయవాది ప్రకటించారు. వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్న ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని కోరుతూ సైరా భాను పేర్కొంది. తాజాగా వీరి విడాకులపై ఎక్స్ వేదికగా ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ తాము ఇద్దరం 30 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో ఘనంగా అడుగుపెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. ఒక్కోసారి పగిలిన గుండెలను చూసి ఆ దేవుడు కూడా భయపడి ఉంటాడు. అలా విరిగిపోయిన ముక్కలు మళ్లీ ఎప్పటికీ కలవవు. ఈ కష్ట సమయంలో మాకు అండగా నిలిచిన స్నేహితులకు, బంధువులకు, అలాగే మా ఇరువురి వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని రెహమాన్ ట్వీట్ చేశారు. కాగా రెహమాన్, సైరా భాను దంపతులకు ఖతీజా, రహీమా మరియు అమీన్ ముగ్గురు సంతానం. తమ తల్లిదండ్రులు విడిపోతుండటంపై అమీన్, రహీమా స్పందించారు. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని, మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని అమీన్ ట్వీట్ చేశారు. రహీమా స్పందిస్తూ ఈ విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.